Good morning, dear students. Now we are going to discussing about food spoilage. Food spoilage. Food spoilage means the original nutritional values, texture, flavor of the food are damaged. The food become harmful to people and unsuitable to eat. ఫుడ్ అనేది ఎప్పుడైతే స్పాయిలేజ్ అయిందో ఆటోమేటిక్గా దాని యొక్క ఒరిజినల్ న్యూట్రిషనల్ వాల్యూ కూడా లాస్ అయిపోతుంది. టెక్స్చర్ మారిపోతుంది, ఫ్లేవర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అటువంటి ఫుడ్ని మనం ఏమంటామంటే ఫుడ్ అనేది డ్యామేజ్డ్ ఫుడ్ అంటాం. ద ఫుడ్ బికమ్ హార్మ్ఫుల్ టు పీపుల్. అటువంటి ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా మనకి డిసీజెస్ అనేవి కాజ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా అన్సూటబుల్ టు ఈట్, తినడానికి కూడా మంచిది కాదు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. కామన్గా ఫుడ్ స్పాయిలేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే దానికి రీజన్ మైక్రో ఆర్గనిజమ్స్ అనేవి ఫుడ్ని స్పాయిలేజ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మైక్రో ఆర్గనిజమ్స్ ఫుడ్ని స్పాయిలేజ్ చేసినాయో ఇక్కడ వాటి యొక్క ఒరిజినల్ న్యూట్రిషన్ వాల్యూ అంతా లాస్ అయిపోతుంది, టెక్స్చర్ మారిపోతుంది, ఫ్లేవర్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయి వాటి యొక్క మొత్తం అంతా కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. తినడానికి పనికిరావు. నెక్స్ట్, ఫుడ్ స్పాయిలేజ్ క్యారెక్టరిస్టిక్స్. అన్ప్లెజెంట్ స్మెల్. అన్ప్లెజెంట్ స్మెల్ మీన్స్ నాట్ యాక్సెప్టబుల్, నాట్ అగ్రిబుల్. అంటే ఆ స్మెల్ మనము తీసుకోలేం, ఆ స్మెల్ మనం పీల్చుకోలేం, బ్యాడ్ స్మెల్గా వస్తుందన్నమాట. అన్ప్లెజెంట్ టేస్ట్. టేస్ట్ కూడా బాగోదు, అంతేకాకుండా తినడానికి టేస్ట్లెస్గా ఉంటుంది. కలర్ చేంజెస్. ఒక ఫుడ్ ఐటెం ఒక కలర్ చేంజ్లో ఉంటే, ఒక కలర్లో ఉంటే ఎప్పుడైతే స్పాయిల్ అయిందో ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, టెక్స్చర్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. వాటికి షేప్ కానీ లేకపోతే వాటి యొక్క చూడడానికి అపీరెన్స్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా అనేది అనిపిస్తుంది అనమాట. మోల్డీ అంటే వాటి మీద బూజు పట్టడం, లేకపోతే గ్రే కలర్లో అంతా కూడా స్ప్రెడ్ అయ్యి బ్లాకిష్ అండ్ గ్రే కలర్లో మనకి పైన బూజు పట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఫుడ్ స్పాయిలేజ్ కెన్ బి ద రిజల్ట్స్ ఆఫ్ insect damage and physical injury and enzymatic degradation and microbial activity. ఫుడ్ అనేది స్పాయిలేజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఇన్సెక్ట్స్ డ్యామేజ్ అండ్ ఫిజికల్ ఇంజురీ. కామన్గా స్పాయిలేజ్ అయిన ఫుడ్ని ఎక్కువగా ఇన్సెక్ట్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటాయి. ఇన్సెక్ట్స్ అనేవి వాటిని ఇంకా స్పాయిలేజ్ చేయడానికి, అంతేకాకుండా ఫిజికల్గా ఇంజురీషన్ జరుగుతూ ఉంటుంది, అంతేకాకుండా ఎంజైమాటిక్ వాటిలో ఉన్న ఎంజైమ్స్ అన్నీ కూడా డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయి, మైక్రోబియల్ యాక్టివిటీ అనేది డెవలప్ అనేది జరుగుతుంది అనమాట. మెయిన్ కాజెస్ ఆఫ్ ఫుడ్ స్పాయిలేజ్. మెయిన్ కాజెస్ ఆఫ్ ఫుడ్ స్పాయిలేజ్. ఫిజికల్ చేంజెస్ అంటే వాటర్ యాక్టివిటీ అండ్ టెంపరేచర్ అండ్ మెకానికల్ ఎఫెక్ట్స్. అంటే ఇక్కడ టెంపరేచర్ కానీ, వాటర్ యాక్టివిటీ కానీ, లేకపోతే మెకానికల్ ఎఫెక్ట్స్ అనేవి ఇవన్నీ కూడా కాజ్డ్ బై ద ఇన్అప్రోప్రియేట్ ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్ కండిషన్స్. సరిగా మనము వాటి యొక్క ఫుడ్ని సరిగా హ్యాండ్లింగ్ చేయకపోయినా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అనేది సరిగా లేకపోయినా ఫిజికల్గా ఫుడ్ అనేది స్పాయిలేజ్ అయిపోతుంది. అంతేకాకుండా ఇవి ఫిజికల్ మెథడ్స్ అనమాట. ఈ యొక్క ఫిజికల్ మెథడ్స్లో మనము మెయిన్గా టెంపరేచర్, వాటర్ యాక్టివిటీ అండ్ మెకానికల్ ఎఫెక్ట్స్ అంటే ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ని పెట్టేయడం, లేకపోతే సరైన ప్రాపర్ ప్లేసెస్లో వాటిని ఉంచకపోవడం, లేకపోతే మన హ్యాండ్లింగ్ ప్రాపర్గా లేకపోయినా, అంతేకాకుండా స్టోరేజ్ చేసే ఏరియా లేకపోతే స్టోరేజ్ చేసే కండిషన్స్ కానీ వాటికి మంచిగా అంటే క్లీనింగ్ సరైన క్లీనింగ్ లేకపోయినప్పటికీ ఆటోమేటిక్గా ఫిజికల్ చేంజెస్ అనేవి వీటి ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అంటే నెక్స్ట్ వన్ ఏంటంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్. మైక్రోబయోలాజికల్ అంటే ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే కామన్గా మనకు అందరికీ తెలుసు కదా, బ్యాక్టీరియా, ఈస్ట్స్, మోల్డ్స్, బ్యాక్టీరియా, ఇవన్నీ మోస్ట్ కామన్, ఇవన్నీ కామన్ అనమాట. ఇవన్నీ కామన్లో ఇవన్నీ ఎప్పుడు కూడా మైక్రో ఆర్గనిజమ్స్ అన్ని కూడా ఫుడ్ని స్పాయిలేజ్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కామన్, వీటిని ఏమంటామంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం. అండ్ మైక్రోబయోలాజికల్గా మనం చూసుకుంటే వీటిలో రోడెంట్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ పారాసైట్స్, కెమికల్ అండ్ బయోకెమికల్ ఫ్యాక్టర్స్,
Non-microbial or enzymatic changes usually involving oxygen and oxidation process. Example, rancidity of fats and oils. Activity of endogenous tissues enzymes, food of vegetables or animal origin. ఇక్కడ rodents అంటే rats, ఇన్సెక్ట్స్ ఏమన్నా కీటకాలు కానీ పక్షులు కానీ పారాసైట్స్ పరాన్నజీవులు కానీ లేకపోతే కెమికల్స్ అండ్ బయోకెమికల్ ఫ్యాక్టర్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ కూడా ఫుడ్ ఎప్పుడైతే స్పాయిలైజ్ అయ్యిందో ఆటోమేటిక్గా కెమికల్ రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నాన్ మైక్రోబియల్ ఆర్ ఎంజైమాటిక్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆక్సిజన్ అండ్ ఆక్సిడేషన్ ప్రాసెసెస్, ర్యాన్సిడిటీ అంటే ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఒక బ్యాడ్ స్మెల్ అనేది రావడం, లేకపోతే వాటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేది డెవలప్మెంట్ అనేది చేసుకోవడం ద్వారా వాటి యొక్క టెక్చర్ అనేది మారిపోవడం, వాటితో పాటు ఈ యొక్క ఇన్సెక్ట్స్, బర్డ్స్, పారాసైట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ని స్పాయిలైజ్ చేస్తూ ఉంటాయి. యాక్టివిటీ ఆఫ్ ఎండోజీనియస్ టిష్యూస్ ఎంజైమ్స్ అంటే కాకుండా ఎండోజీనియస్ టిష్యూస్ అంటే ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ టిష్యూ ఎంజైమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఫుడ్స్ ఆఫ్ వెజిటబుల్ ఆర్ యానిమల్స్ ఆరిజన్. Next one. Effects of food spoilage. Changes in nutritional value, decomposition of proteins, carbohydrates అండ్ వైటమిన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే న్యూట్రిషనల్ వాల్యూ లాస్ అయిపోతుంది, అంతేకాకుండా డిక్రీజ్ అనేది జరుగుతుంది, కలర్ చేంజెస్ అనేది జరుగుతుంది. డికంపోజ్ అంటే డిస్ట్రాయ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ వైటమిన్స్ అంటే ఫుడ్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా డికంపోజ్ అనేది జరుగుతుంది, చేంజెస్ అనేవి జరుగుతాయి ఫుడ్ అనేది స్పాయిలేజ్ అయినప్పుడు. చేంజెస్ ఇన్ ఆర్గనోలెప్టిక్ ఫీచర్స్ అంటే కలర్ కానివ్వండి, ఫ్లేవర్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అన్ప్లెజెంట్ ఆర్డర్. కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ అనేది రెడ్డిష్ కలర్లో ఉంటే మనకి అది హెల్తీగా ఉన్న ఫ్రూట్. అది ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని ఎఫెక్ట్ చేసినాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ని ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో పడిపోయినా లేకపోతే అది పడేటప్పుడు దానికి ఏమైనా బ్రేక్ అయ్యి దాని లోపలికి ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కలర్ అనేది చేంజ్ అయిపోవడం అంటే ఆ పర్టికులర్ ఏరియా అంతా కూడా రెడ్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి లేకపోతే బ్లాక్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. ఫ్లేవర్ స్మెల్ అనేది సరిగా రాదు, మనకి న్యాచురల్ స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అనేది కూడా బాగోదన్నమాట. అన్ప్లెజెంట్ ఆర్డర్, చూడడానికి కూడా స్మెల్ కానీ అంతా కూడా మొత్తం ఎవ్రీథింగ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్ సమ్ ఎఫెక్ట్స్ బయోజెనిక్ అమైన్స్, టాక్సిన్స్. కామన్గా టాక్సిన్స్ అండ్ నైట్రోజన్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎంటర్ అయినాయో ఫుడ్ని స్పాయిలైజ్ చేసినాయో ఆటోమేటిక్గా బయోజెనిక్ అమైన్స్ అండ్ టాక్సిన్స్ అనేవి డెవలప్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా మెటబోలైట్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే మెటబాలైట్స్ అంటే అనబాలిజం ప్లస్ కెటబాలిజం ఈజ్ ఈక్వల్ టు మెటబాలిజం, అంటే బ్రేక్ అయ్యి సింథసిస్ జరుగుతుంది అనమాట. మైక్రో ఆర్గానిజమ్స్ అని ఆ విధంగా డెవలప్ అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ప్యాథోజన్స్ అంటే హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్, డేంజరస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ యొక్క ప్యాథోజెనిక్ అండ్ డేంజరస్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి మన బాడీకి టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ యొక్క టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మన బాడీ అనేది సిక్ అవుతుంది. ఫ్రూట్స్ like vegetables, fruits or nutrient rich substrates, but the pH of fruits does not favor bacterial growth. As a result, yeasts and molds are more important than bacteria in the spoilage of fruits. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రూట్స్ అనేవి పీహెచ్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటాయంటే pH of fruits does not favor bacterial growth. ఫ్రూట్స్లో ఉండే pH అనేది బ్యాక్టీరియల్ గ్రోత్కి ఫేవరబుల్గా ఉండదు, కాబట్టి బ్యాక్టీరియల్ గ్రోత్కి ఫేవరబుల్గా ఉండదు కాబట్టి pH ఫ్రూట్స్లో ఉండే pH అక్కడ ఎక్కువగా ఈస్ట్స్ అండ్ మోల్డ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. బ్యాక్టీరియా కన్నా ఈస్ట్స్ అండ్ మోల్డ్స్ అనేవి ఎక్కువ గ్రోత్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట, ఫ్రూట్స్ని స్పాయిలైజ్ చేస్తాయి. నెక్స్ట్
ఫిజికల్ స్పాయిలేజ్ ఇక్కడ మాయిశ్చర్ లాస్ ఆర్ గెయిన్. మాయిశ్చర్ అనేది లాస్ అయిపోతుంది, అంటే వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా తగ్గిపోతుంది. వాటర్ అనేది ఎక్కువగా ఫ్రూట్స్లోను వెజిటేబుల్స్లోను వాటర్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్లో కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, యాపిల్స్లో కానీ, పైనాపిల్స్లో కానీ, వీటన్నిటి కూడా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఫిజికల్గా స్పాయిలేజ్ అయ్యిందో, ఈ యొక్క స్పాయిలేజ్ అయినప్పుడు ఇక్కడ డార్క్ సర్కిల్స్ కింద ఫామ్ అయింది కదా, ఈ యొక్క డార్క్ సర్కిల్స్ కింద మాయిశ్చర్ అంతా కూడా లాస్ అయిపోతుంది. వాటిలో ఉన్న మాయిశ్చర్, వాటర్ యాక్టివిటీ కంటెంట్ అంతా కూడా లాస్ అయిపోతుంది. కొన్నిసార్లు మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోవడం వల్ల కూడా ఫ్రూట్స్ అనేవి ఫిజికల్గా స్పాయిలేజ్ అయిపోతాయి అన్నమాట. మైక్రోబియల్ స్పాయిలేజ్. ఫిజికల్గా స్పాయిలేజ్ అవ్వడం అంటే వాటర్ కానీ, లేకపోతే టెంపరేచర్ బేస్ చేసుకొని కానీ ఆ రకంగా స్పాయిలేజ్ అవ్వచ్చు. ఇక్కడ మైక్రోబియల్ స్పాయిలేజ్ అంటే పర్టికులర్ ఫుడ్, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు బనానా కనిపిస్తుంది, అంతేకాకుండా ఆరెంజెస్ కనిపిస్తున్నాయి. ఎంజైమ్స్ ప్రొడక్షన్. ఇక్కడ ఈ యొక్క బనానా మీద, లేకపోతే ఈ యొక్క ఆరెంజెస్ మీద మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి గ్రోత్ అయినప్పుడు వాటి యొక్క ద ఎల్లో కలర్ టర్న్ టు బ్రౌన్ కలర్, ద ఆరెంజ్ కలర్ టర్న్ టు బ్లాకిష్ కలర్ ఆర్ గ్రే కలర్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఫ్రూట్స్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల వాటి యొక్క కలర్ అనేది మారిపోయింది. దాని లోపల ఫ్రూట్ కూడా కంపల్సరీగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దాని లోపల ఫ్రూట్ కూడా మొత్తం అంతా పాడైపోయి ఉంటుందన్నమాట. ఆరెంజెస్ కనుక మనం చూసుకుంటే, ఆరెంజ్ అంతా కూడా పైన ఆ యొక్క స్కిన్ మొత్తం కూడా బ్లాకిష్ కలర్ లో వచ్చేసింది. అటువంటి ఫ్రూట్స్ అనే మనం హ్యాండ్స్తో కూడా టచ్ చేయకూడదు, ఎందుకంటే హ్యాండ్స్తో టచ్ చేయడం వల్ల వాటి యొక్క మోల్డ్స్ అండ్ ఈస్ అవన్నీ కూడా ఫింగర్స్కి అంటుకునేటప్పుడు మనం ప్రాపర్గా హ్యాండ్స్ని వాష్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా మన బాడీ లోపలికి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అవి మనకి హార్మ్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ కెమికల్ స్పాయిలేజ్. కెమికల్ స్పాయిలేజ్లో ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్, బ్రౌనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది ఇక్కడ టమోటా ఉందండి, టమోటా ఇక్కడ లైకోపెర్సిస్, టమోటా ఉంది కదమ్మా. ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్ ఇవి ఏంటంటే కెమికల్ స్పాయిలేజ్లో చూసుకుంటే కనుక వాటిలో ఉన్న ఫ్యాట్ కంటెంట్, లేకపోతే ఈ యొక్క ఆక్సిడేషన్ వల్ల వాటి లోపల ఉన్న ఫ్యాట్ కంటెంట్ కానీ, లిపిడ్ కంటెంట్ కానీ అంతా కూడా డిక్రీజ్ అనేది జరుగుతూ ఉందన్నమాట. బ్రౌనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కలర్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈ స్ట్రక్చర్లో కనుక మనం చూస్తే కలర్ అంతా కూడా డిసపియర్ అయిపోతుంది అనమాట. వాటి మీద మోల్డ్స్ అనేవి అన్నీ కూడా స్పాయిలేజ్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్. ఈ యొక్క స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ అంటే కామన్గా మనకి మిల్క్ని మనము మిల్క్ని షాప్ దగ్గర నుంచి తెచ్చుకున్న వెంటనే మనం ఏం చేయాలి, వెంటనే హీట్ చేయాలి, లేకపోతే బాయిల్ చేసి హీట్ చేయాలి. లేకపోతే మిల్క్ అనేవి తర్వాత ఒకవేళ లేట్గా కనుక మనం హీట్ చేస్తే ఆటోమేటిక్గా అవి స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ మీడియం. ఎప్పుడైతే ఈ యొక్క మిల్క్ అనేది స్పాయిలేజ్ అయ్యిందో వాటి యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది, సోరింగ్ అనమాట, అంటే పుల్లగా ఉండొచ్చు. ఇక్కడ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏ ఆర్గానిజం ఏ విధంగా స్పాయిలేజ్ చేస్తుంది మిల్క్ని. ఇక్కడ స్టెప్టోకోకస్ లాక్టిలస్ ఎంటెరోకోకే. స్టెప్టోకోకస్ లాక్టిస్ అండ్ ఎంటెరోకోకే అనేది ఏం చేస్తుందంటే గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ కాజ్డ్ బై కోలిఫార్మ్స్ అండ్ క్లాస్ట్రిడియం అండ్ ఈస్ట్. ఇవి ఏం చేస్తాయంటే ప్రోటియోలైసిస్, ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి. అంతేకాకుండా బిటర్ టేస్ట్ కాజ్డ్ బై బ్యాసిల్లస్ అండ్ మైక్రోకాకస్. బ్యాసిల్లస్ అండ్ మైక్రోకాకస్ ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి బిటర్ టేస్ట్ని ఇస్తాయి అనమాట మిల్క్కి. అంతేకాకుండా చేంజెస్ ఇన్ కలర్ అండ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అటువంటి మిల్క్ని మనం అబ్జర్వ్ చేస్తే అవి ఇరిగిపోయినట్టుగా మనకి కనిపిస్తాయి. ఎప్పుడైతే మిల్క్ స్పాయిలేజ్ అయిందో మిల్క్ని మనం ఒకవేళ లేట్గా బాయిల్ చేసినా, లేకపోతే మనం మిల్క్ బాయిల్ చేసి వెజిల్స్ ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా ఆటోమేటిక్గా మనకి చూడండి మిల్క్లో ఎప్పుడైనా మనకి సోరింగ్ అంటే పుల్లగా ఉన్న ఏమైనా లెమన్ కానీ అటువంటిది ఏదైనా టచ్ అయినా పాలు వెంటనే ఏమవుతాయంటే బ్రేక్ అయిపోతాయి. మిల్క్ అనేవి ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోయి స్పాయిల్ అయిపోతాయి అనమాట. కొన్నిసార్లు మిల్క్ని మనము ప్రాపర్గా హీట్ చేయకుండా మనం స్టోర్ చేయడం వల్ల స్మెల్ అనేది కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్
Raw meat is subject to spoilage by its own enzymes and microbial action. ఎప్పుడైతే రా మీట్ని మైక్రో ఆర్గనిజమ్స్ అటాక్ చేసినాయో ఆటోమేటిక్గా ఆ మీట్లో ఉన్న ఎంజైమ్సే వాటిని ఏం చేస్తాయంటే స్పాయిలేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్సెసివ్ ఆటోలైసిస్ క్యాన్ కాజ్ సోరింగ్. Factors involving spoilage include the greater gut load of animal, the physiological condition of the animal during slaughter has like fever, anxiety or fatigue, rapid cooling. ఇక్కడ మీట్ అనేది స్పాయిలేజ్ అవ్వడానికి మెయిన్గా రీజన్స్ ఏంటి అంటే కొన్ని సార్లు హెల్దీ యానిమల్ గానీ, లేకపోతే హెల్తీ యానిమల్‌ని మనము మీట్ కింద తీసుకోకపోయినప్పుడు, కొన్ని యానిమల్స్‌కి ఫీవరొచ్చినప్పుడు, లేకపోతే కొంతమంది ఆహ్, ఏమైనా అటాక్ చేసి చంపినప్పుడు, లేకపోతే అది కొన్ని డేస్ అయిపోయిన తర్వాత మనం వాటిని మీట్‌ని గనక మనం తీసుకునేటప్పుడు ఆటోమేటిక్‌గా అవి స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయనమాట. కాబట్టి మీట్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రా మీట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఎక్కువ డేస్ ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోరింగ్ అనేది ఎక్కువ మంచిది కాదు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ హెల్దీ మీట్‌కిని, స్పాయిలేజ్ మీట్‌కి మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే హెల్దీ మీట్, రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే స్పాయిలేజ్ మీట్ అని స్పాయిల్ అయిపోయింది. దాటి మీద చిన్న చిన్న వైట్ కలర్‌లో ఫంగై మొత్తం అంతా కూడా డెవలప్ అనేది జరిగిందనమాట. ఎందుకంటే వాటిని మనం ప్రాపర్‌గా స్టోర్ చేయకపోయినా, లేకపోతే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేకపోయినా, లేకపోతే వాటిని స్టోరేజ్ కండిషన్స్ అనేవి ప్రాపర్‌గా లేకపోతే కామన్‌గా మీట్ అనేది స్పాయిలేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువగా డెవలప్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట మీట్‌లో. Spoilage of fish. Spoiled by autolysis, oxidation or bacterial activity. ఇక్కడ మనం చూసుకుంటే ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ అనేది ప్రాపర్గా వాటికి లేకపోయినప్పుడు కామన్గా ఏంటంటే బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది ఫిషెస్కి ప్రాపర్గా అందకపోతే, లేకపోతే బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది దానిలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అండర్ ఏరోబిక్ కండిషన్స్ చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ మీట్ పిగ్మెంట్స్. అండర్ ఏరోబిక్ కండిషన్స్ చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ మీట్ పిగ్మెంట్స్. ఏరోబిక్ కండిషన్స్లో ఎక్కువగా మనము ఉంచడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క కలర్ చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. రెడ్ కలర్, గ్రీన్, బ్రౌన్ ఆర్ గ్రే ఆఫ్ ఆర్డర్స్ అండ్ ఆఫ్ టేస్ట్. ఇక్కడ మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళి ఫిషెస్ని కనుక మనం తీసుకోవాలంటే వాటికి గ్రిల్స్ని ఓపెన్ చేసి మనం అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ రెడ్ కలర్లో ఉండాలి. అంతేకాకుండా మనము ఎప్పుడైతే లైవ్ ఫిష్ని మాత్రమే మనం తీసుకోవాలి. అంతేకాకుండా డెడ్ ఫిష్ని తీసుకోకూడదు. ఆటోమేటిక్గా వాటి యొక్క స్కిన్ కానీ, లేకపోతే వాటి లోపల ఉన్న మీట్ కానీ మనకి తెలిసిపోతుంది అనమాట. అంటే అది హెల్దీదా అన్హెల్దీదా అనేసి టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ స్మెల్ కూడా మనకి వస్తుంది. కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. గ్రీన్ కలర్లోకి కానీ, గ్రే కలర్లోకి కానీ, లేకపోతే బ్లాక్ కలర్లోకి కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి మనం ఫిష్ని కానీ మీట్ని కానీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి హార్మ్ఫుల్. మన హెల్త్ అనేది ఆటోమేటిక్గా స్పాయిలేజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉన్నవి ఏంటంటే డిసీజ్ వచ్చి స్పాయిలేజ్ అయిపోయిన ఫిషెస్ అనమాట. అంటే వాటి మౌత్ దగ్గర కనుక మనం అబ్జర్వ్ చేస్తే బ్లాక్ కలర్లో మనకి అపీర్ అవుతుంది. ఇక్కడ పైన మనకి గ్రిల్స్ని కనుక ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల రెడ్ కలర్లో మనకి కనిపించాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిషెస్ ఏంటంటే హెల్దీ ఫిషెస్. నెక్స్ట్ స్పాయిలేజ్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఏ విధంగా స్పాయిలేజ్ జరుగుతాయి. మీట్ స్పాయిలేజ్ జరుగుతుంది. అంతేకాకుండా ఫిషెస్ అనేవి కూడా ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ ఎఫెక్ట్ చేసి స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా స్పాయిలేజ్ ఆఫ్ ఎగ్స్ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా స్పాయిలేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, క్రాక్స్, లీక్స్ అండ్ స్టెయిన్ ఆర్ డర్టీ స్పాట్స్ ఆన్ ఎక్స్టీరియర్ అండ్ బ్లడ్ క్లాట్స్. అంటే ఇక్కడ మనకి ఏమైనా స్టెయిన్ అంటే ఏమైనా స్టెయిన్స్ అంటే ఏమైనా మరకలు కానీ, లేకపోతే డర్టీ స్పాట్స్, లేకపోతే క్రాక్స్ అంటే ఏదైనా పగుళ్ళు కానీ అటువంటి ఏమైనా వచ్చినప్పుడు మనము వాటిని
తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఏంటిది ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ స్పాయిలేజ్. ఇవన్నీ కూడా స్పాయిలేజ్ అయినవి, ఈ యొక్క ఎగ్స్ అనేవి స్పాయిలేజ్ అయినవి అని మనకి చెప్పడానికి ఇవన్నీ సైన్స్ అన్నమాట. అంటే బ్లడ్ క్లాట్స్ కానీ, బ్లడ్డినెస్ కానీ, ట్రాన్స్లెంట్ స్పాట్స్ ఇన్ ద ఇంటీరియర్. అంటే మనం ఎక్స్టీరియర్గా మనకు చూసుకుంటే షెల్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఏమైనా క్రాక్స్, లీక్స్, స్టెయిన్ ఏమైనా ఉన్నప్పటికీ ఇంటర్నల్గా మనకి బ్లడ్ క్లాట్స్ కానీ, బ్లడ్డినెస్ కానీ, ట్రాన్స్లెంట్ స్పాట్స్ కానీ, ఇంటర్నల్గా కూడా మనకి స్పాయిలేజ్ అయింది, ఎగ్ స్పాయిలేజ్ అయింది మనము అని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వీటిని స్పాయిలేజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే సూడోమోనాస్, సెటన్ కోలిఫార్మ్ బ్యాక్టీరియా, ప్రోటియస్ స్పీసెస్ అండ్ ఎరోమోనాస్ అండ్ సెరేషియా అండ్ స్పోరోట్రైకమ్ ఆల్ కాజ్ రాట్స్ ఇన్ ఎగ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎగ్స్ ని స్పాయిలేజ్ చేస్తాయి. ఇక్కడ మనకి చూడండి, ఎగ్ అనేది స్పాయిలేజ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా మనకి ఎపీర్ అవుతుందంటే బ్లాకిష్ కలర్లో, గ్రే కలర్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఇవి చాలా పాయిజనస్. నెక్స్ట్ వన్ ఏంటంటే వెజిటబుల్స్. వెజిటబుల్స్ ఆర్ ఏ గుడ్ సబ్స్ట్రేట్ ఫర్ ఈస్ట్స్. వెజిటేబుల్స్లో ఎక్కువగా ఈస్టర్ మోల్డ్స్ అనేవి, బ్యాక్టీరియాస్ అనేవి కామన్గా డెవలప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 20% ఆఫ్ ఆల్ హార్వెస్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ హ్యూమన్స్ ఆర్ లాస్ట్ టు స్పాయిలేజ్ బై దీస్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెజిటేబుల్స్ కామన్గా మనము ఇంటి దగ్గర వెజిటేబుల్స్ స్పాయిలేజ్ అయినప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక స్పాయిలేజ్ అయిపోయినా, లేకపోతే ఏదైనా ఒకటి కుళ్ళిపోయిన ఏదైనా ఒక వెజిటేబుల్ ఉందనుకోండి, దాని పక్కన ఉన్న హెల్దీగా ఉన్న వెజిటేబుల్స్ కూడా ఆటోమేటిక్గా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వాటిని కూడా ఎఫెక్ట్ చేసి ఆటోమేటిక్గా స్పాయిలేజ్ అనేది చేస్తూ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ 20% ఆఫ్ ఆల్ హార్వెస్టెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ హ్యూమన్స్ ఆర్ లాస్ట్ టు స్పాయిలేజ్ బై దీస్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్రెడ్స్. కామన్గా మనకి ఇంటి దగ్గర ఎప్పుడు మనకి బ్రెడ్ అనేది స్పాయిలేజ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవి మనము ప్రాపర్గా స్టోరేజ్ చేయకపోయినా, ఎప్పుడైనా అవి బయట ఎన్విరాన్మెంట్లో మనం బ్రెడ్స్ని వాటిని బయట పెట్టేసినప్పుడు ఒక 1 డే, 1.5 డే, 2 డేస్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాటి మీద ఫంగై అనేది గ్రోత్ చూపిస్తుంది, మోల్డ్స్ కూడా గ్రోత్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వాటి యొక్క కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అయిపోయింది. చాలా వాటి యొక్క సిచ్యువేషన్ అనేది గ్రే కలర్లో, అంటే వైట్ కలర్లో, గ్రే కలర్లో, అంటే బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా ఫంగై అండ్ మోల్డ్స్ అనేవి కంపల్సరీగా డెవలప్ అనేది చూపిస్తాయి అనమాట. వాటి యొక్క కాలనీస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. ఎయిర్ కండిషన్లో మాత్రం బ్రెడ్ని ఎక్కువ ఉంచకూడదు. స్పాయిలేజ్ ఆఫ్ క్యాన్డ్ ఫుడ్స్. ఇక్కడ మనము క్యాన్డ్ ఫుడ్స్ అంటే పికిల్స్, పికిల్స్, కెమికల్ స్పాయిలేజ్. కెమికల్ రియాక్షన్స్ అనేవి వాటిని స్పాయిలేజ్ చేయొచ్చు. హైడ్రోజన్స్ స్వెల్లింగ్ అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్యాన్డ్ ఫుడ్స్. డిస్కలరేషన్ ఇన్సైడ్ ఆఫ్ ది క్యాన్డ్ ఫుడ్స్. క్లౌడీనెస్ ఆఫ్ లిక్వర్స్, లాస్ ఇన్ న్యూట్రియంట్ వాల్యూస్. ఈ క్యాన్డ్ ఫుడ్స్ ఎప్పుడైతే స్పాయిలేజ్ అయినాయో ఆటోమేటిక్గా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా వాటిలో అపీర్ అవుతూ ఉంటాయి. లాస్ ఇన్ న్యూట్రియంట్ వాల్యూస్, బయోలాజికల్ స్పాయిలేజ్ అండ్ అటాక్డ్ బై థెర్మోఫిలిక్ అండ్ మీసోఫిలిక్ బ్యాక్టీరియా. కామన్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు థెర్మోఫిలిక్ బ్యాక్టీరియాస్ అనేవి టెంపరేచర్ని టాలరేట్ చేసి సర్వైవ్ అయ్యే మైక్రో ఆర్గానిజమ్స్. మీసోఫిలిక్ బ్యాక్టీరియాస్ అనేవి ఏంటంటే ప్యాథోజన్స్. ఇవి కంపల్సరీగా ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి క్యాన్డ్ ఫుడ్స్ని అటాక్ చేసి వాటి యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ అన్ని కూడా డిస్కరేజ్ చేస్తాయి, లాస్ చేస్తాయి అనమాట. ఓకే, ఇవి ఇక్కడ మనకి పికిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇంటర్నల్గా మనకి చూసుకుంటే ఈ యొక్క లిక్విడ్స్, అంటే ఇక్కడ లిక్విడ్స్ అనేవి క్లౌడీనెస్ ఆఫ్ క్లౌడీనెస్గా మనకి కనిపిస్తాయి లిక్విడ్స్. వాటి యొక్క చేంజ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పికిల్స్లో మనం జార్స్లో వాటిని స్టోర్ చేస్తూ ఉంటాం. వాటి యొక్క సరైన హైడ్రోజన్ కాంటెంట్ కానీ, లేకపోతే వాటికి ప్రాపర్గా స్టోరేజ్ కండిషన్ సరిగా లేకపోతే ఆటోమేటిక్గా అవన్నీ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. జార్ ఆఫ్ సార్క్రాట్, నాట్ కలర్, టెక్చర్ అండ్ ఫంగస్. ఇక్కడ మనకి సార్క్రాట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటికి మనము కలర్ కానీ, టెక్చర్ కానీ అబ్జర్వ్ చేస్తాం. అంతేకాకుండా
వాటి యొక్క ఫంగస్ అనేది ఏ విధంగా గ్రోత్ అయిందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా ఫుడ్ అనేది ఏ విధంగా స్పాయిలేజ్ జరుగుతుంది, ఫుడ్ అనేది స్పాయిలేజ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసాం. మీట్, ఫిష్ అండ్ ఎగ్స్ అండ్ మిల్క్, ఇవన్నీ కూడా ఫుడ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఏ విధంగా అటాక్ చేస్తున్నాయి, అంతేకాకుండా అటాక్ చేసినప్పుడు అవి వాటి యొక్క కలర్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్, స్మెల్ అంటే స్మెల్ కూడా చేంజెస్ అనేది జరుగుతుంది, టెక్స్చర్ చేంజెస్ అనేది జరుగుతుంది. వాటి వల్ల మనకి హార్మ్ఫుల్. ఎప్పుడైతే అటువంటి ఫుడ్ మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది పాడైపోతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.